టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీ అనేది ఢిల్లీలో ఎప్పుడు పుంజితే అప్పుడు కూలిపోద్దని చెప్పే ప్రయత్నం, వారి కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కళ. ఎందుకంటే 2023 ఎలక్షన్లో 37% ఓట్లు వస్తే తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో 16% ఓట్లకు పడిపోయి 9 స్థానాల నుంచి 0 స్థానాలు పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా హైదరాబాద్ కంటోన్మెంట్ స్థానం జరిగితే 3వ స్థానాన్ని పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కళ మాత్రమే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏదో జోష్ నింపే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారి పదవి శాసనం కాదని చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఏది శాసనం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకోదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా సాధ్యమైనంత వరకు ప్రజలు ఇచ్చిన హామీలు నెరవేర్చే దానిలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. దానిలో భాగంగా మీరు 10 సంవత్సరాల కాలంలో చేయని పనులు మేము 10 నెలల్లో చేసినామని చెప్పేసి మా కార్యకర్తలంతా కూడా చెప్తా ఉన్నారంటేనే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మీకన్నా అద్భుతంగా ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 130 గ్యారెంటీలు అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకొని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా సమస్యలు ఉంటే యథేచ్ఛగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు నిర్వహించుకోవచ్చు. ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ధర్నా చౌక్ నిషేధించింది కూడా ఆనాడు కేసీఆర్ గారే. అదే కాకుండా తెలంగాణలో 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పప్పు కూడి తిని ప్రతి గంటకు 8 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కూడి చెల్లిస్తూ రోడ్డుకు 193 కోట్ల రూపాయలు, నిరద్రీతలకు 6,700 కోట్ల రూపాయలు, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలకు అప్పు కూడి చెల్లించిందంటే ఆనాడు కేసీఆర్ గారు అప్పు చేసి పప్పు కూడి తెలంగాణను మొత్తం దివాలా దిప్చి 12వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి దిగజార్చిందంటే దానికి కారణం కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కల్వకుంట్ల కేసీఆర్ గారు కావచ్చు, కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చుడు అనేది కళ. కాబట్టే అనవసరంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి అధికారం రాబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎలక్షన్లో డిపాయిట్ కోల్పోతామని చెప్పేసి తెలిసి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తూ ఉంటే ప్రతిదాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం, అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.